జై శ్రీమన్నారాయణ 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 గౌరవ ఎమ్మెల్యే గారు ओम तत्कृष्ण परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वदक्षुरादनं तद्विप्रासामि वन्यवोजा कृपागं सत्सन्धरे विष्णोर्यः परमं पदं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् దగ్గర కిందకి తెమ్మనండి. గోవిందా महेश्वरः
ఆయన ఇవ్వాలి కదా తీసుకో మా యొక్క ఆలయానికి యొక్క శిఖర ప్రతిష్టకి రమ్మని చెప్పి వేడుకొనగా వారు సహోదరు విచ్చేశ్వరులకు మన దేవస్థానం వేడుకున్న వారికి అనేక విలంబంగా కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. ఏలూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన జరిగి 3వ పుష్కరోత్సవం జరుగుతోంది. అంటే సుమారు 36 సంవత్సరాల కాలం గడిచింది అని అర్థం. దేవుడు ఇంతకాలం మీతో పడుతున్నాడు, ఇక తప్పదనుకున్నాడు, మీ దగ్గర ఎక్కించి చేసుకుంటున్నాడు. భగవంతుడిని మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి వారిగా. ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన యొక్క ప్రేరణని స్వీకరిస్తూ మీ జీవితాలని ఈ ప్రాంతంలో ఉండే వారందరూ కూడా చక్కగా గడుపుతున్నారు. స్వామివారి యందు ఉండేటటువంటి అభిమానంతో స్వామివారి యొక్క సేవలు ఒక్కొక్కటి సమర్పిస్తూ ఆలయాన్ని ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ గర్భాలయం ఒకటే ఉండేది. ఒక పుష్కరం అయిన తర్వాత మండపం ఏర్పడింది. చుట్టూ దానికి ఒక మంచి అందమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మహానుభావుల యొక్క ఔదార్యం చేత ఆలయ విమానాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో ఒక చక్కటి కలశ స్థాపన చేసుకుని ఈ 3వ పుష్కరోత్సవాన్ని వైభవంగా మీరందరూ కూడా జరుపుకుంటున్నారు. అంటే 36 ఏళ్లుగా మీరు ఇక్కడ స్వామిని సేవించుకుంటున్నారు. మొదటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు? మొదటి నుంచి చాలా సంతోషం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మేము వేస్తాం, సమాధానం చెప్తారా? మీరు ఎప్పుడైనా దేవుణ్ణి డైరెక్ట్ గా చూసారా? మన దేవుడి దాసులు, మనందరం దేవుడి యొక్క దాసులు. దేవుణ్ణి మీరు రోజు చూస్తున్నారు కానీ నమ్మటం లేదు. ఇప్పుడు ఆ గుళ్ళో కూర్చున్న ఆయన ఎవరు?
ఏమంటారా? దేవుడేనా కాదా? అంటే మీరు చూస్తున్నారా లేదా? మరి చూస్తున్నారా? దేవుడిని ఎప్పుడైనా చూసారా అంటే ఎలాగా? అసలు మేమే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు, అదే మాటలు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నేరుగా చూసారా ఎప్పుడైనా? మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయా? ఎంతమంది? మరి ఆ పూజా మందిరాల్లో ఉన్నది ఎవరు? దేవుడేనా? ఇప్పుడు చెప్పండి మళ్ళీ, దేవుణ్ణి నేరుగా చూసారా? కానీ ఇందాక చెప్పడానికి మీకు ఆ ధైర్యం చాలా. దేవుణ్ణి మీరు చూస్తున్నారు. ఏ రూపంలో చూస్తున్నారు? విగ్రహ రూపంలో దర్శిస్తున్నారు. దర్శించి ఆయనకు అనుగ్రహాన్ని పొందుతున్నారు. మన కోసం దేవుడు స్వీకరించిన రూపం అది. ఒకనాడు వరాహంగా వచ్చాడు, భూమిని ఎత్తాడు. ఒకనాడు నరసింహుడై వచ్చాడు, ప్రహ్లాదుడి మాటని నిజం చేశాడు. మరొక నాడు చేపగా వచ్చాడు, సునామీ నుంచి భూమిని కాపాడు. మరొక నాడు రాముడయ్యాడు, మానవత్వాన్ని చాటి చెప్పాడు. మరొక నాడు కృష్ణుడయ్యాడు, దైవత్వాన్ని నిరూపణ చేశాడు. ఒక్కొక్కసారి రావడానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఆయా టైంలో వచ్చినప్పుడు ఆయా పని చేస్తాడు. అయితే అలా వచ్చే రూపాలు రెండు రకాలుగా ఉంటాయి. కదిలే రూపం, కదలని రూపం. మీకు ఏ రూపం అంటే ఇష్టం? కదిలే రూపం అంటే ఇష్టమా? కదిలే రూపానికి కొన్ని రూల్స్ ఉంటాయి. కదిలే వ్యక్తి ఎవడైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆ తర్వాత డేట్ ఆఫ్ డిపార్చర్ కూడా ఉంటుంది. మరి అట్లా వచ్చి వెళ్ళిపోవడం మీకు ఇష్టమేనా? లేదా? మరి ఎప్పుడు అలాగా మళ్ళీ డిపార్చర్ లేకుండా ఉండాలంటే కదిలే రూపంలో ఉండాలా, కదలని రూపంలో ఉండాలా? ఇప్పుడు చెప్పండి, మీకు కదిలే రూపం అంటే ఇష్టమా, కదలని రూపం అంటే ఇష్టమా? అందుకే కదలని రూపంలో వచ్చి మీ గుడిలో కూర్చున్నాడు. కదిలే రూపంలో వస్తే కొంతసేపే కూర్చుంటారు కదలకుండా. మీరు ఎట్లా ఎంతసేపు కూర్చుంటారు? ఎట్లా ఓ 10 నిమిషాలు, పావు గంట. ఆ తర్వాత మెల్లిగా ఇటు అటు ఊగడం ప్రారంభిస్తాం. పక్క వాడిని తిరుగుతాం, పైన వాడిని తిరుగుతాం, మెల్లిగా మనమే లేస్తాం, ఇటు అటు తిరుగుతాం, ఏదో గడబడి చేస్తాం. కదలని రూపంలో వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడు. మన కోసమని కదలని రూపాన్ని ఆయన అంగీకరిస్తే దాని పేరే అర్చా విగ్రహము. ఏమంటారు దాన్ని? అర్చా విగ్రహం. అయితే కదలటం లేదు కనుక మనకి నమ్మకం ఉంటుంది. కదులుతుంటే నమ్మబుద్ధి అవుతుంది. కదలకపోతే దేవుడు కాదేమో, అదేదో కేవలం ఒక రాయేమో అని అనిపిస్తుంది. కదలకుండా ఉంటే ఆయన దేవుడు కాదా ఏంటి? కదిలితేనే ప్రభావం ఉంటుందా, కదలకపోయినా ప్రభావం ఉంటుందా? సూర్యుడు కదులుతాడా? సూర్యుడు కదులుతాడా? భూమి చుట్టూ ఆయన తిరుగుతాడు, ఆయన చుట్టూ భూమి తిరుగుతుంది. ఆయన కదలకపోయినప్పటికీ కూడా ఆయన ప్రభావంతో ఈ ప్రపంచంలో ఉండే జాతి అంతా బతుకుతుందా లేదా, ప్రాణి కోటి అంతా బతుకుతుందా లేదా? కదలాలని రూల్ ఏం లేదు, ఆయన ఉంటే చాలంతే. కరెంట్ కదులుతుందే కదలదా? కరెంట్ చిన్నారా? కరెంట్ తెలుసునా తెలీదా?
కరెంట్ కదులుతుందే కదలదా? అంతా చదువుకున్న వాళ్ళేలా ఉన్నారు. కరెంటు కదలదు కానీ అన్నింటినీ కదుపుతుంది. కరెంటు వెలగక్కర్లా, అన్నింటినీ వెలిగిస్తుంది. దేవుడు కదలక్కర్లేదు కానీ అన్నింటినీ కదపగలడాయి. అన్నింటినీ అంటే చిన్న చిన్న వస్తువులని కాదు, గ్రహాలని కూడా కదపగలుగుతాడు. ఆకాశంలో తిరిగే గ్రహాలను ఎవడైనా పట్టుకుని ఇప్పుడు ఆ ఫ్యాన్ గారికి ఆ వెనకాతలు ఉండేటువంటి ఫ్లోరింగ్ సపోర్ట్ లాగా, ఆ సీలింగ్ సపోర్ట్ లాగా ఆయన వెనకాతలు ఎవడైనా సపోర్ట్ ఉన్నాడు గ్రహాలకి. కానీ అవన్నీ నిరాధారంగా నిలబడి ఉన్నాయా లేవా? అప్పుడు ఇక్కడ గర్భాలయం ఒకటే ఉండేది. ఒక పుష్కరం అయిన తర్వాత మండపం ఏర్పడింది. చుట్టూ దానికి ఒక మంచి అందమైన సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి మహానుభావుల యొక్క ఔదార్యం చేత ఆలయ విమానాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో ఒక చక్కటి కలశ స్థాపన చేసుకుని ఈ 3వ పుష్కరోత్సవాన్ని వైభవంగా మీరందరూ కూడా జరుపుకుంటున్నారు. అంటే 36 ఏళ్లుగా మీరు ఇక్కడ స్వామిని సేవించుకుంటున్నారు. మొదటి నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరు? మొదటి నుంచి చాలా సంతోషం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మేము వేస్తాం, సమాధానం చెప్తారా? మీరు ఎప్పుడైనా దేవుణ్ణి డైరెక్ట్ గా చూసారా? మన దేవుడి దాసులు, మనందరం దేవుడి యొక్క దాసులు. దేవుణ్ణి మీరు రోజు చూస్తున్నారు. సూర్యుడు ఆ సూర్యుడిలో వెలిగే కాంతి, గాలుల వల్ల ఏర్పడి వాన వల్ల పెరిగే చెట్లు, వాటి వల్ల కలిగే ప్రాణులు. అలానే ఇది పైన కనిపించే వస్తువులకి సంబంధించిన సైన్స్ అయితే శరీరాల్లో ఉండేటటువంటి ప్రాణాలు చేయడము, వాటిని పోషించడము, ఇది ఒక సైన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ విగ్రహం ఎలా ఉండాలి, దానికి గర్భాలయం ఎట్లా ఉండాలి, దానికి ముందుండే మండపం ఎట్లా ఉండాలి, అర్ధ మండపం ఎట్లా ఉండాలి, ముఖ మండపం ఎట్లా ఉండాలి, మహామండపం ఎట్లా ఉండాలి, దానికి పైన విమానం ఎట్లా ఉండాలి, విమానం పైన శిఖరం ఎట్లా ఉండాలి, శిఖరం పైన కలశం ఎట్లా ఉండాలి, దానికి చుట్టూ ఉండేటటువంటి సరంజామా ఏమి, అందులో చేసేటటువంటి పూజ పునస్కారం ఎట్లా, ఇది ఒక సైన్స్. అది తెలిసి సవ్యంగా చేస్తే మనకు కావలసిన ప్రయోజనాన్ని అది ఇస్తుంది ఆలయం. మనమేమిటో మనకి చూపిస్తుంది ఆలయం చేసే పని అది. సామాన్యంగా మనందరికీ దేవుడి దగ్గర వచ్చి నమస్కారం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి అరటి పళ్ళు ఇచ్చేసి పూజ చేసుకుని ప్రసాదం వెళ్ళిపోతే దేవుడి దగ్గర పని అయిపోయింది అని అనిపిస్తుంది. కానీ దేవుడి యొక్క పర్పస్ ఆలయంలో అది కాదు. అది కూడా మీరు చేయొచ్చు, కానీ ఆయన గుళ్ళోకి వచ్చి ఉన్నది మన సమాజానికి అంతటికీ కావలసినటువంటి తెలివిని ఇవ్వడం కోసం, విజ్ఞానాన్ని కలిగించడం కోసం, మన సమాజాన్ని ఒక కుటుంబంగా మార్చడం కోసం. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరు వస్తారు మీ ఇంటికి ఫంక్షన్ చూడడానికి? మీరు పిలిచిన వాళ్ళు వస్తారు, బంధువులు స్నేహితులు కాదు. బంధువులైనా స్నేహితులైనా మీరు పిలవకపోతే వస్తే ఏం పిలవని పేరంటాం అంట. ఇంటికి రావాలంటే ఎవరు రావాలి?
పిలిచినోళ్ళు రావాలి. దేవుడి గుడికి ఎవరు రావాలి? పిలవకపోయినా రావాలి. అనాహూత అధ్వరం వచ్చే దేవుడి దగ్గరికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. అందరికీ ఓపెన్. దేవుడు అందరికీ కామన్. మనుష్యులకి, రాక్షసులకి, అసురులకి కూడా అందరికీ ఆశ్రయించడానికి అందుబాటులో ఉండేటటువంటి తత్వం దేవుడు. అంటే గాలి ఎవరికి అవసరం? గాలి అంటే అది అవసరం. అలా ఉపయోగపడేటట్లుగా చేసేదే మన ధర్మము, సంప్రదాయము అంటాం. మనిషిని 10 మందికి ఉపయోగకరం తన జీవితం అనేటట్లుగా తీర్చిదిద్దేది దేవుడు ఆలయం. నేనేమైనా పర్వాలేదు, తోటివాడిని నాశనం చేస్తా అనేది ఉగ్రవాదం అంటారు. కంట్రోల్ చేసే దైవం అనేది లేకపోతే అట్లాంటి ఉగ్రవాదం బయలుదేరుతుంది. అది సమాజాన్ని నాశనం చేస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చెయ్యాలంటే ఇలాంటి దైవ సన్నిధానాలు కావాలి. అందులో మన మనస్సుని మనం అక్కడ మార్చాలి. మనస్సుని అక్కడ కడగాలి. మనస్సుకి లోపల సహజంగా ఉండేటటువంటి మానవత్వాన్ని అక్కడ వికసింప చేయాలి. అందరికీ అది అవసరం. వాడు ఈ కులమా, ఆ కులమా, ఈ జాత, ఆ జాత, ఈ భాష, ఆ భాష అనే ప్రశ్న లేదు అక్కడ. దేవుడు ముందర అందరూ సమానమే కదా. కాదనుకున్నారు కొంతకాలం. అది తప్పని చెప్పారు రామానుజాచార్యుల వారు. ఎంతకాలం క్రితం? 1000 ఏళ్ల క్రితం. ఆలయాల్లోకి అందరూ రాకూడదు, ఊళ్ళల్లోకి అందరూ తిరగకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండే. దేవుడి నామం ఆడవాళ్ళకి చెప్పకూడదు, అంటే చెవుల్లో వింటే చెవుల్లో సీసం పోయాలి, అంటే నాలుకని తీయాలి. ఇలాంటి రూల్స్ ఉంటే ఒకనాడు సమాజంలో. ఆ రూల్స్ అన్నిటినీ కూడా తొలగించి సమాజంలో అందరికీ దైవం ముందర సమాన హక్కు ఉంది, దేవుడి ముందర అందరకు సమానమని దేవుడి నామాన్ని చెప్పే హక్కుని ఎవడు తొలగించలేడు సుమా. ఆడ మగ అనేటటువంటి తేడా దేవుడికి ఉండదు. కర్మ కొద్ది మనకొచ్చింది తప్ప దేవుడి దగ్గర ఆ రకమైనటువంటి తేడాలు ఉండవు. భగవంతుడి ముందర సర్వము సమానమే అనే సమత స్ఫూర్తికి బీజారోపణ చేసిన మహనీయుడు రామానుజాచార్య స్వామి వారు. అది 1000 ఏళ్ల క్రితం చేశారు. ఆ రోజుల్లో ఇలాంటి మాటలాడితే తల తీసేసేవాడు. అయినా అలాంటి సమాజంలో దాన్ని స్థాపన చేసి వాడు హరిజనుడైనా గిరిజనుడైనా దేవుణ్ణి దర్శించే అధికారం వాడికి ఎవరు తొలగించలేడు సుమా అని వాళ్ళని సమాజంలోంచి ఆలయంలోకి తెచ్చి దైవాన్ని దర్శించే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి ఆలయ ద్వారాలు తెరిచిన మహనీయుడు రామానుజాచార్య స్వామి. వెంకటేశ్వర స్వామి వారి గురువు గారు రామానుజాచార్య స్వామి. వెంకటేశ్వర స్వామి వారికి శంఖ చక్రములను ఇచ్చి మంత్రాన్ని ఉపదేశం చేసి ఆయన లోకానికి ప్రకాశింపజేసిన మహనీయులు రామానుజాచార్యుల వారు. అందుకోసమనే రామానుజుల్ని వెంకటేశ్వరులకి ఆచార్యులు అని అంటారు. కొండ మీద తన ఆచార్యుల యొక్క పాదములు తన హృదయానికి సమానంగా ఉండాలి అని వెంకటేశ్వర స్వామి కోరుకుని
రామానుజాచార్యుల వారి యొక్క శ్రీమూర్తిని తన హృదయానికి సమానంగా వారి పాదాలు ఉండేట్టుగా పైన కొండ మీద ప్రతిష్ట చేయించుకున్నాడు. ఎంతమంది వెళ్ళారు మీలో తిరుమల కొండకి? అక్కడ చూసారా రామానుజుల వారిని? మనకి ఉండి చూస్తాం తప్ప మిగతా అని చూడప్పుడు రామానుజుల వారి యొక్క ఆనాటి సమతా సందేశాన్ని ఒక్కొక్కరు కనీసం ఒక్కొక్క 10 మందికి చెబుతాం. ఒక్కొక్కరు అంటే నేను మీకు 10 మందికి, మీరు మళ్ళీ మాకు 10 మందికి, మళ్ళీ పక్కవాడు వాళ్ళ 10, అలా కాదు. ఎవరికి వాళ్ళు 10 మందిని కొత్త వాళ్ళని రీచ్ కావాలి. వాళ్ళకి ఆ సందేశాన్ని మనం అందించగలగాలి. అందించడానికి ముందర మనం తెలుసుకోవాలి. అది మీరుండే వెంకటేశ్వర స్వామి 2 రూపాలు ఒక చోట పెట్టుకొచ్చిన వాడే. ఒకటి తిరిగే రూపం కలియుగ ఆరంభంలో అంటే 5000 సంవత్సరాలకి పూర్వం. 2 కదలని రూపం అంటే ఈవేళ మనం చూసే విగ్రహంగా. ఇవి 2 కలిసి ఉన్నాయి అందులో. ఆ కొండ మీద ఉండే ఆలయంలో ఒకదాన్ని విభవశాలు తిరిగితే అని విని తర్వాత నిర్మించిన కానీ తిరగని రూపంగా మారి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మీకోసమనే కోసమనే వచ్చాము. నిజానికి అక్కడ రామానుజుల వారి యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ 4వ రోజు అయినా ఇక్కడ మీరింత మంచి ఆలయాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో సేవలు అందిస్తూ మంచి సంకల్పాలు చేస్తారు కనుక మీ అందరికీ కూడా మంగళాశాసనం చేయాలి. మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల, రామానుజుల వారు చూపిన సమతా స్ఫూర్తి వల్ల మనమందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలి. మన చుట్టూ సమాజంలో ఎక్కడైనా దైవాన్ని దూషించే, దైవాన్ని అవమానించేటటువంటి ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఎక్కడైనా తల ఎత్తితే మనందరం కలిసి ఉండి అలాంటి వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయగలిగే శక్తి మనకందరికీ కావాలి. ఇది మన భగవంతుడిని ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు ఇటువంటి మానవత్వ రహితమైనటువంటి ఆ ఉగ్రవాదులని అంతమొందించే సంకల్పం చేసినటువంటి మన ప్రధానమంత్రి, అలాగే వారి యొక్క పాలనలో ఉండేటటువంటి ఆ సైన్యము, వారందరికీ కూడా ఆ మాటకి నిలబడగలిగే శక్తి కావాలి. వారికి అట్లాంటి యుక్తిని భగవంతుడు ప్రసాదించాలి అని మనందరం ప్రార్థన చేద్దాం. అవసరమా కాదా? మనందరం ఆ ప్రార్థన చేద్దాం. దానికి తగ్గట్టుగా మనందరం కూడా సిద్ధపడతాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్,
డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.